తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారం ధరలు మళ్ళీ బగ్గుమంటున్నాయి. ఈ మార్చిలో భారీగా పతనమైనటువంటి బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మనం ఆల్రెడీ నిన్న మొన్న మాట్లాడుకున్నాం. వరుసగా తగ్గుతూ కనిపిస్తూ వస్తున్నాయి. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, ప్రపంచ దేశాల మధ్య నెలకొంటున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఈ రకంగా ఉన్నా కూడా విచిత్రంగా బంగారం తగ్గుతూ వస్తుంది గత కొన్ని రోజుల నుంచి అని చెప్తూ వస్తూనే ఉన్నాం. కానీ నిన్న ఒక్కరోజే 700 రూపాయలకు పైగా బంగారం పెరిగింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. ఏకంగా 10,000 పైన ఎగబాకింది వెండి. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం వెండి తప్పనిసరిగా అవసరమై ఉంటుంది. బంగారం వెండి పెరగడం వల్ల సామాన్యులకు ఇప్పుడు తీవ్ర ఇబ్బందిగా మారిపోతుంది. అంతర్జాతీయంగా యుద్ధ సంక్షోభ సమయంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,60,984 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వచ్చేసి 1,48,297 వద్ద పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,334 రూపాయలుగా ఉండగా పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు మాత్రం స్వల్పంగా తేడానైతే గమనించవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. గల్ఫ్ దేశాలలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. చమురు ధరలు చలామణి అవుతున్నాయి. అదే సమయంలో బంగారం వెండి ధరలు కూడా గణనీయమైనటువంటి మార్పులను ఎదుర్కొంటున్నాయి. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో 2 విలువైనటువంటి లోహాల ధరలు బాగా పెరిగాయి. వెండి ఒకేసారి దాదాపు 10,000 రూపాయలు పెరిగింది. బంగారం కూడా 10 గ్రాములకు 2,000 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతుంది. ఇక ఇరాన్ యుద్ధ కారణంగా పెరిగినటువంటి ప్రపంచ ఉద్రిక్తతల మధ్య మంగళవారం వెండి మాత్రమే కాకుండా బంగారం కూడా ప్రకాశించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇంకా ఇలానే కొనసాగుతూ పోతే కొద్ది రోజుల్లోనే మరలా బంగారం వెండి ధరలు విపరీతమైనటువంటి తారాస్థాయికి ధరలు చేరేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ఒకరోజు తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతూ వస్తూ కొంత అదే 1,60,000, 1,50,000 వద్ద కన్సిస్టెన్సీ కొన్ని రోజుల నుంచి కనిపిస్తుంది. కాబట్టి అంతకు మించి భారీ స్థాయిలో అయితే పెరుగుదల ఉండకపోవచ్చు అంటూ కూడా అంచనాలు వేస్తున్నారు. చూడాలి, అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఈ పరిణామాల కారణంగా అక్కడేమైనా మార్పు చేర్పులు కనుక అనూహ్యంగా చోటు చేసుకుంటే ఈ వేగం అయితే ఇంకా చాలా వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పెరుగుదలకు సంబంధించి.